హాయ్ ఫ్రెండ్స్, మనకి 7 చిరంజీవులు ఉన్నారనే విషయం తెలుసు. అందులో 6 గొప్ప గొప్ప పనులు చేసి చిరంజీవులయ్యారు. కానీ ఈ ఒక్కడు మాత్రం తనకు వచ్చిన శాపం ఫలితంగా చిరంజీవుడయ్యాడు. ఎవరైనా 5000 సంవత్సరాలు బ్రతికే ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఏ జీవి అయినా అన్ని సంవత్సరాలు బ్రతికి ఉండే అవకాశం ఉందా? కానీ 5000 సంవత్సరాలుగా ఒక వ్యక్తి బ్రతికే ఉన్నాడు అన్న ఆనవాళ్లు మన దేశంలో ఇప్పటికీ ఉన్నాయి. అతన్ని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అతను మరెవరో కాదు, అశ్వత్థామ. అశ్వత్థామ మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేశాడు. కురుక్షేత్రం మొత్తం మీద కేవలం కొంతమందికి మాత్రమే అర్జునుడికి ఎదురుగా నిలబడి సామర్థ్యం ఉంటుంది. అందులో అశ్వత్థామ కూడా ఒకడు. కానీ అతను చేసిన ఒక తప్పు వల్ల కలియుగాంతం వరకు ప్రాణాలతోనే ఉండమని శాపం పొందాడు. అతను తన శాపం కారణంగా చిరంజీవిగా మారాడు. అది ఎలా సాధ్యం? రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో అనేక మంది యోధులు తమ శత్రువులను చీల్చి చెండాడారు. కౌరవులకు పాండవులకు మధ్య రాజ్యం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అందులో ద్రోణుడు కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. అతని కుమారుడు అశ్వత్థామ కూడా కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. అశ్వత్థామ ఒక గొప్ప యోధుడు. ద్రోణాచార్యునికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. సంతానం కోసం అతను ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ హిమాలయాలకు వచ్చాడు. ఆ పర్వతాలలో తేపేశ్వర స్వామి స్వయంభులింగంగా ఉన్నాడు. శివుణ్ణి ప్రార్థించిన తరువాత పుత్ర సంతానం కలిగింది. ఆ బాలకుడు శివుడు అంశతో పుట్టాడు. పుట్టిన వెంటనే గుర్రంలా సకిలించాడు. ఆ శబ్దం నలువైపులా దద్దరిల్లింది. వెంటనే ఆకాశవాణి ద్రోణాచార్యునితో అతను కారణ జన్ముడని అశ్వత్థామ అని పేరు పెట్టాలని సూచించింది. అశ్వత్థామ నుదిరిపై ఒక మణి ఉంటుంది. ఆ మణి అతనితో ఉన్నంత వరకు ఏ ఆయుధం గాని, దేవతలు గాని, నాగుల వల్ల కానీ ఎటువంటి ప్రాణాపాయం ఉండదు. ఆ మణితోనే అతను జన్మించాడు. అశ్వత్థామ తల్లి పేరు కృపి. అశ్వత్థామ పుట్టిన తరువాత ద్రోణాచార్యుడు, కృపి చాలా దుర్భరమైన జీవితాన్ని గడిపారు. అశ్వత్థామ కనీసం తాగడానికి పాలు కూడా ఉండేవి కాదు. ఆకులు అలములు తిని కడుపు నింపుకునేవాడు. అది చూసిన ద్రోణాచార్యుడు తన వల్లే కుమారుడు అంత కష్టపడుతున్నాడని అనుకునేవాడు. ఎవరైనా గోవుని దానం చేస్తే బావుండు అని చూశాడు. కానీ ఎవరూ అతనికి గోవుని దానం చెయ్యరు. చివరకు తన చిన్ననాటి స్నేహితుడైన పాంచలరాజు ద్రుపుని వద్దకు వెళ్ళాడు. అశ్వత్థామతో ద్రుపదుడి రాజభవనంలోకి వెళ్లిన ద్రోణాచార్యుడికి అవమానమే మిగిలింది. ఇంకా అవస్థలు పడటం ఇష్టం లేక ద్రోణుడు హస్తినాపురం వచ్చాడు. అక్కడ కౌరవులకు పాండవులకు సకల అస్త్రశస్త్ర విద్యలు నేర్పించాడు. వారితో పాటు అశ్వత్థామకు కూడా విద్యలు నేర్పించాడు. ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు అన్ని విద్యలు సమానంగా నేర్పించినప్పటికీ కొడుకు కోసం కౌరవుల పక్షాన్ని నిలబడ్డాడు. దుర్యోధనుడి స్నేహం కారణంగా అశ్వత్థామ కూడా కౌరవుల పక్షాన నిలబడ్డాడు. పాండవులలో ఎంతో మంది యోధులను హతమార్చాడు. భీముడు కుమారుడైన ఘటోత్కచుడు ఇతర రాక్షసులతో కలిసి కౌరవులను చీల్చి చెండాడుతుంటే ఎంతో మంది పారిపోయారు. కానీ అశ్వత్థామ మాత్రం ఎదురు నిలబడి వారందరినీ హతమార్చాడు. ఘటోత్కచుడు కుమారుడు అంజనాపర్యుణ్ణి కూడా అంతమొందించాడు. అశ్వత్థామ ఒకడు కౌరవుల వైపు ఉంటే మరో వీరుడు అవసరం లేదు. ద్రోణుడు, అశ్వత్థామ ఇద్దరూ కలిసి ఒకరి తర్వాత ఒకరు పాండవులలో ఎంతో మందిని హతమార్చారు. ఇలా అయితే పాండవ సైన్యం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని కృష్ణుడు ద్రోణాచార్యుని శక్తితో కాదు యుక్తితో గెలవాలి అని అనుకుంటాడు. అందుకని ధర్మరాజు అసత్యం పలకమని చెప్తాడు. అశ్వత్థామ అతహ అని గట్టిగా చెప్పించి కుంజరహ అని మెల్లగా చెప్పిస్తాడు. ఆ మాట విన్న ద్రోణుడు తన కుమారుడు చనిపోయాడని అనుకుని అస్త్ర సన్యాసం చేస్తాడు. నిజానికి అశ్వత్థామ అనే ఏనుగు చనిపోతుంది. దానితో అవకాశం కోసం ఎదురుచూస్తున్న దృష్టద్యుమ్నుడు ఒక్క వేటితో ద్రోణాచార్యుడి తల నరికేస్తాడు. తండ్రి మరణ వార్త తెలిసిన అశ్వత్థామ ఎలాగైనా పాండవులను హతమార్చాలి అని కసితో రగిలిపోతాడు. దుర్యోధనుడి అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. దొరికిన వారిని దొరికినట్టు మట్టు పెడతాడు. యుద్ధంలో అర్జునుడు, కర్ణుడి తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థామే. అర్ధరాత్రి సమయంలో పాండవులు నిద్రిస్తున్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు. ఈ విషయాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు. కానీ అశ్వత్థామ దాడిలో ఉప పాండవులు సైన్యం అంతా తుడిచిపెట్టుకుపోతుంది. కొడుకుల్ని చంపాడనే కోపంతో అశ్వత్థామని అర్జునుడు వెంబడిస్తాడు. ఎదురుతిరిగి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ 2 మహాస్త్రాలతో లోకం మొత్తం నాశనమవుతుందని భయపడి శ్రీకృష్ణుడు ఇద్దరిని అస్త్రాలను వెనక్కి తీసుకోమని చెప్తాడు. దానితో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థామకు మాత్రం బ్రహ్మాస్త్రం ఉపసంహరించుకోవడం రాక అర్జునుడి కొడుకులైన ఉత్తర గర్భం వైపు మళ్లిస్తాడు. ఉత్తర గర్భాన గల పరీక్షితుణ్ణి శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. కానీ అశ్వత్థామ చేసిన పనికి కృష్ణుడు ఆగ్రహించి కుష్ఠవ్యాధితో 3000 సంవత్సరాల పాటు ఒంటరిగా బ్రతకమని శపిస్తాడు. కృష్ణుని శాపం కారణంగా చీము నెత్తురు కారుతూ అత్యంత దుర్భరమైన స్థితిలో మానని గాయాలతో అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థామని శపించే ముందు అతని నుదుట ఉన్న మణిని శ్రీకృష్ణుడు తీసుకుంటాడు. అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ఉత్తరాదిలో బలంగా నమ్ముతారు.
అలాగే అప్పుడప్పుడు అక్కడ ఆసిర్గఢ్ ప్రాంతంలో ఉన్న శివలింగానికి ప్రతిరోజు సాయంత్రం అభిషేకం చేస్తాడని చెప్పుకుంటారు. సాయంత్రం అయ్యేటప్పటికి అక్కడ ఎవరినీ కూడా ఉండనివ్వరు, తాళాలతో మూసివేస్తారు. మధ్యప్రదేశ్కి చెందిన ఒక డాక్టర్ కూడా ఈయన్ని చూశాడు అని అంటారు. హిమాలయ పర్వతాలలో గిరిజనులతో కలిసి అశ్వత్థామ జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది. అతన్ని చూసిన ఎవరైనా మానసికంగా దెబ్బతింటారని అక్కడి ప్రజల విశ్వాసం. ఫ్రెండ్స్, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.